అవర్ ఛానల్. సో ఖైరతాబాద్ గణనాథుడు నిమజ్జనానికి బయలుదేరిండు. కానీ ఖైరతాబాద్ గణపతిని పెట్టిన ప్లేస్లో ఒక్కసారి క్రౌడ్ ఎంత ఉందో చూడండి మీరే. సో ఈసారి ఖైరతాబాద్ గణపతి భక్తులు కూడా ఒక కొత్త రికార్డ్ని సృష్టించారు. దాదాపు 35 లక్షల మంది స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వచ్చారు. అయితే గణనాథుడి ఇక్కడ నుంచి నిమజ్జనానికి వెళ్ళినా కూడా సో ఇక్కడ ఉండే ప్లేస్ ఏదైతే గణపతిని పెడుతుంటారో ఆ ప్లేస్కి ఒక ప్రత్యేకమైన మహిమ ఉంది అని డివోటీస్ నమ్ముతుంటారు. సో అందుకనే ఆయన తీసేసిన తర్వాత కూడా ఇక్కడ నుంచి శోభాయాత్రగా నిమజ్జనానికి బయలుదేరినా కూడా గణనాథుడిని పెట్టిన ప్లేస్లోనే పూజ కార్యక్రమాలు చేస్తున్నారు. కొబ్బరికాయలు కొట్టడం కావచ్చు, అగరబత్తులు ముట్టించడం కావచ్చు, ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఒక్కసారి భక్తులతో మనం మాట్లాడదాం. హాయ్ అన్న. ఎడికెళ్ళి వచ్చారు? మాదాపూర్. చూసారా ఖైరతాబాద్ గణపతి శోభాయాత్ర? చూసారు. ఎట్లా అనిపించింది ఈసారి? మంచిగా సూపర్. ఎంతసేపు నుంచి ఉన్నారు ఇక్కడ? చాలా సేపు ఒక 2 గంటలు అవుతుందా? మీరు ఎప్పుడు వచ్చారు? మార్నింగ్ ఇద్దరం ఒకటే హస్బెండ్ వైఫ్. వచ్చారు పొద్దున? ఉదయం 7 అయింది. 7 గంటలకు వచ్చారు. 7 గంటల నుంచి ఇక్కడే ఉన్నాం. ఈసారి శోభాయాత్ర చూసారా గణపతిది? బాగానే జరిగింది, బాగా అనిపించింది. ఎట్లా ఉండే క్రౌడ్? అంత మంచిగానే అనిపించింది మాకైతే. రష్ ఎట్లా ఉండే? బాగానే ఉంది. అయితే ఒక్కసారి పూజలు చేస్తున్నారు కదా, వాళ్ళతో కూడా మనం మాట్లాడదాము. సో ఇదే ప్లేస్లో నిన్నంతా కూడా ఖైరతాబాద్ గణపతి స్టేజ్, గణపతిని పెట్టడం, పూజ కార్యక్రమాలు, నిన్న సాయంత్రం కలశానికి సంబంధించిన పూజ చేసి కదపడం అండ్ ఇవాళ మార్నింగే శోభయాత్ర ప్రారంభం అవ్వడం, ఇవన్నీ కూడా ఇక్కడ నుంచే జరిగినాయి. సో అందుకనే ఆ గణపతి ఉండే ప్లేస్ అంటే చాలా పవిత్రం అని భక్తుల నమ్మకం. అందుకనే ఆయన నిమజ్జనానికి బయలుదేరినా కానీ అక్కడే ప్లేస్లో పూజలు చేస్తున్నారు. మీ పేరేంటమ్మా? చెన్నమ్మ. ఎక్కడి నుంచి వచ్చారు? మేము బంజారాహిల్స్ నుంచి. సో గణపతి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇక్కడ పూజలు చేస్తారు అంటే మేము ప్రతిసారి వస్తున్నాము, మేము వచ్చేసరికి వెళ్ళిపోయింది, అందుకని ఇక్కడ చేసేస్తున్నాం. మంచిగా ఉండాలి అందరూ అని. సో నమ్మకమా ఖైరతాబాద్ గణపతి? చిన్నప్పటి సంది నమ్మకం. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు ఇక్కడ? మేము 30 ఏళ్ళకి ఎక్కువ అయిపోయింది. నీ పేరేంటమ్మా? నాగమ్మ. గణపతి లేరుగా తీసుకెళ్ళి లేకున్నా ఏ ఉన్నట్లేమ్మా, మన ఎదాల ఉన్నట్లే. మేము 30 ఏళ్ళ నుండి ఇక్కడనే వస్తున్నాం ఖైరతాబాద్ కానీ ఈసారి అవకాశం దొరకలేదు? దొరకలేదమ్మా, దొరకక ఇప్పుడు వచ్చి ఇక్కడ కొట్టుకుంటున్నాం. ఏమైనా మొక్కులు ఉండేనా? ఏం మొక్కులు లేవమ్మా, సంతోషం మొక్కులే. దర్శనానికి ఈ 9 రోజులు ఎప్పుడైనా వచ్చినా? రాలేదమ్మా, ఫస్ట్ ఇప్పుడే ఇవాళనే వచ్చినాం నిలబెట్టినాక. సరే, కొంతమంది భక్తులతో కూడా మాట్లాడదాం. గణపతి మిస్ అవ్వడంతో ఆయన ఉన్నారని ఇంకా ఇక్కడ మొక్కులు పూజలు కూడా చేస్తున్నారు. మీ పేరేంటి? లక్ష్మి. ఎక్కడి నుంచి వచ్చారు లక్ష్మి? మేము నారాయణఖేడ్. దొరికిందా గణపతి దర్శనం? అక్కడికి వెళ్ళాం. మరి ఇక్కడ గణపతి లేదు, అయినా ఇక్కడ పూజలు మొక్కులు చేస్తున్నారు. ఇక మొక్కని వెళ్ళిపోతున్నాం ఇంటికి, అందుకని. ఎప్పుడు వచ్చారు పొద్దున? మేము 10 గంటలకు వచ్చినాం. 10 గంటలకు వచ్చారు. అయిందా దర్శనం? ఎట్లా? బాగుంది. మీ పేరేంటిది? మా పేరు తులసమ్మ. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? ఇప్పుడే కొత్తగా వచ్చినాం. ఫస్ట్ టైం వచ్చారు. చూసిరా మరి గణపతి? చూసినాం. ఎట్లా అయింది శోభాయాత్ర? మంచిగా మంచిగా అనిపించిందా? ఫస్ట్ టైం అయితే చూడటం? ఫస్ట్ టైం చూసారు. సో అంత పెద్ద గణపతి ఇక్కడ నన్ను చూసారా? ఏడ చూడలేదు. ఏంటి ఫస్ట్. సో ఇంకా పూజలు కంటిన్యూ అవుతున్నాయి గణపతిని కూర్చోబెట్టిన ప్లేస్లో. సో ఇంకొంతమందితో కూడా మనం భక్తులతో మాట్లాడదాము. అండ్ ఇంకొకటి చెప్పాలంటే ఖైరతాబాద్ గణనాథుడికి సంబంధించిన మార్నింగ్ వెల్డింగ్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ నుంచి బయలుదేరిన తర్వాత వేలలో కాదు లక్షలలో ఈసారి భక్తులు నిమజ్జన శోభయాత్రలో పాల్గొన్నారు. అన్న మీ పేరేంది? నరసింహ. ఎక్కడి నుంచి వచ్చారు? మేము హైదరాబాద్ నుంచి వచ్చినాం. దొరికిందా గణపతి దర్శనం? దొరకలేదండి, ఇప్పుడు వచ్చినా మేము. దొరకలేదు, అయిపోయింది. ఇట్లా భక్తులు గణపతులు వస్తాయి కదా, మంచిగా హ్యాపీగా ఉంది అని చూస్తున్నాం. సో గణపతి లేడు కదా, మళ్ళీ ఇక్కడనే పూజలు చేస్తున్నారు. అరే ఇక్కడ ఉంటుంది, శక్తి ఉంటుంది జాగ మీద, అట్లానే చేస్తున్నాం ఇక్కడ. ప్రతి ఏడాది వస్తుంటాం మేము. సో ఈ ప్లేస్ చాలా పవిత్రం అని భావిస్తుంటారు. చాలా బాగుంటుంది, చాలా పవర్ఫుల్, చాలా బాగుంటుంది. దర్శనం దొరకకుండా ఇక్కడ మొక్కేసి పోతాం, ట్యాంక్ పడిపోతాం, బాగుంటుంది. సో ఏమైనా కోరికలు కోరుకోవాలన్నా మొక్కులు చెల్లించాలన్నా చెల్లుతుంది. ఇక్కడనే చెల్లిస్తారు గణపతి ఉన్నా లేకున్నా. చాలా బాగుంటుంది ఈ ప్లేస్. అంత ప్రత్యేకమా? అంత బాగుంటుంది ఇది ప్లేస్, చాలా పవర్ఫుల్, చాలా బాగుంటుంది. మీ పేరేంటి? నాగమనండి. ఎక్కడి నుంచి వచ్చారు? TV9 దగ్గర నుంచి. గణపతి వెళ్ళిపోయిన ఆయన పూజా కార్యక్రమాలు చేస్తామండి, ఇష్టం. సో ఈ ప్లేస్ చాలా పవర్ఫుల్ అంటారా? అందు గురించి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇక్కడ కొబ్బరికాయ కొట్టడానికి వచ్చాం. సో ఏమైనా మొక్కులు ఉన్నాయా? ఇక్కడే చెల్లించుకుంటాం. సో ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు ఇక్కడ? మేము 3 years నుండి వస్తున్నాము. మీ పేరేంటి? लक्ष्मीधर। ఎక్కడి నుంచి వచ్చారు? उड़ीसा से हम यहाँ पे 20 साल
यहाँ पे कंटिन्यू आ रहे। गणपति महाराज तो नहीं है, फिर भी इधर पूजा कर रहे हैं। तो भरोसा है प्रभु का स्थान है ना, इसलिए पूजा करके जा रहे। तो देखिए आज शोभा यात्रा पर शोभा यात्रा तो मैं नहीं आया, अभी दोपहर में आते फैमिली। సో అయితే ఇక్కడ ఇంకా వీళ్ళ గురించి తెలియాలి, భక్తుల నమ్మకం గురించి కావచ్చు అండ్ ఈ క్రౌడ్ గురించి అంటే ఒకసారి మీరు విజువల్స్లో చూడండి. ఖైరతాబాద్ గణపతి ఉన్నన్ని రోజులు ఇక్కడ పూజలు అందుకున్న రోజులు ఎంతైతే క్రౌడ్ ఉందో అదే క్రౌడ్ ఇంకా స్టిల్ కంటిన్యూ అవుతుంది. అయితే కొంతమందికి శోభాయాత్రగా బయలుదేరిపోయిండు ఖైరతాబాద్ గణనాథుడు ట్యాంక్ బండ్ అని కొంతమందికి తెలుసు, ఇంకొంతమందికి ఏమో తెలియదు. అయినా కూడా గణపతి లేకుండా అక్కడ ఉండే స్థలానికి చాలా ప్రత్యేకత ఉంది అని చెప్పేసి చాలా మంది వచ్చి దర్శనం చేసుకుంటూ వెళ్తున్నారు. మొక్కులు చెల్లించుకోలే వాళ్ళకి కూడా ఇక్కడ హుండీ కూడా ఏర్పాటు చేశారు. సో ఎవరైనా కానుకలు సమర్పించాలి అనుకున్నా కూడా అక్కడ కానుకలు సమర్పించుకు మొక్కులు చెల్లించుకుంటూ కొత్త మొక్కులు మొక్కుకుంటూ ఇట్లా ఖైరతాబాద్ గణనాథుడి దగ్గర నుంచి ట్యాంక్ బండ్ వైపు వెళ్తున్నారు భక్తులు.